మెదక్ జిల్లా రామాయంపేట నిజాంపేట మండల కేంద్రంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి నిరుద్యోగులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు హైదరాబాద్ వెళ్లకుండా పోలీసులు జిల్లా వ్యాప్తంగా ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వాళ్ళ యొక్క వారసత్వ అలవాట్లను ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తూ ఉన్నది. గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ పెట్టి నిర్బంధాన్ని ఎట్లయితే ప్రోత్సహించిందో అదే రకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యొక్క రేవంత్ సర్కారు కూడా ఈ రకంగానే చేస్తూ ఉంది. నూతన ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు కావస్తూ ఉన్నప్పటికీ విద్యారంగం మీద కావచ్చు, నిరుద్యోగుల మీద కావచ్చు ఎలాంటి దృష్టి సాధించకపోవడము తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టకరంగా మనము భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మెగా డిఎస్సీ అని చెప్పేసి గత ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఏదైతే 11,000 పోస్టుల భర్తీ ఉన్నదో దాన్నే వీళ్ళు కంటిన్యూ చేస్తూ మెగా డిఎస్సీగా వీళ్ళు చిత్రీకరించేటటువంటి ప్రగల్భాలు చెప్పుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈరోజు ఖాళీగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో 24,000 పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి మనము రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేసే విధంగా దిశగా ఈరోజు పోరాటాలు చేయడం జరుగుతుంది. ఈరోజు చూసుకున్నట్టయితే ప్రభుత్వ పాఠశాలల్లో నువ్వు ఏదైతే రేవంత్ రెడ్డి చదువుకున్నటువంటి ఏదైతే సర్కార్ బడి ఉందో అదే సర్కార్ బడిలో స్కావెంజర్లు దిక్కులేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈరోజు విద్యకు వైద్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. అలాంటి ఈరోజు ఈ యొక్క దిక్కుమాల క్యాబినెట్ల విద్యాశాఖ మంత్రి దిక్కులేని పరిస్థితి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. కాబట్టి దీన్ని ఏబీవీపీ తీవ్రంగా హెచ్చరిస్తుంది. ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సర్కారుకు ఏబీవీపీ హెచ్చరిక జారీ చేస్తా ఉన్నది. ఏంటి అంటే గతంలో కూడా అధికారాలను తలకిందులు చేసినటువంటి చరిత్ర ఏబీవీపీకి ఉంది. ఈ విషయం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.